ఆవాల పొడి వల్ల మనకు ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆవాల పొడి వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి ఆవాల పొడి చాలా ఉపయోగం. ఏంటంటే ఉపయోగం ఇప్పుడు మనం తెలుసుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళకి ఆవాల పొడిని మనం తీసుకునే ఆహారంలో కొంచెం ఆహారం పైన చల్లుకొని తిన్నట్లయితే మనకి ఆవాల పొడి వల్ల ఇన్సులిన్ అనేది ఎక్కువగా డెవలప్ అయింది. ఇన్సులిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మరి షుగర్ అనేది కంట్రోల్ అవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఏంది, ఆవాల పొడిని మనం తీసుకునే ఆహారం పైన కొంచెం చల్లుకొని తిన్నట్లయితే ఇన్సులిన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్సులిన్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఆవాల పొడి అంత ఉపయోగం ఉంది. అయితే షుగర్ తగ్గుతుంది కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి చాలా నష్టాలు ఉంటాయి. ఎక్కువగా తీసుకుంటే వాంతులు, విరోచనాలు, మరి వాంతి, వికారం, విరోచనాలు అవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి ఒళ్ళు కూడా వేడి ఎక్కువైపోయి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళు మంటలు, నీరసం రావడానికి కూడా ఎక్కువగా ఉంది. అందుకని షుగర్ ఉన్న వాళ్ళకి ఆవాల పొడి చాలా ఉపయోగం. కాకపోతే లిమిట్గా కొంచెం తీసుకోవాలి. మనం తీసుకున్న ఆహారం పైన చల్లుకొని తిన్నట్లయితే ఇన్సులిన్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యింది. ఇన్సులిన్ ఇంక్రీజ్ అయితే షుగర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎక్కువగా తీసుకోకూడదు. తీసుకుంటే వికారము, వాంతులు, మోషన్స్, మరి శరీరంలో వేడి ఎక్కువైపోయి తలనొప్పి, ఒళ్ళనొప్పి, కళ్ళు మంటలు, నీరసం రావడానికి ఎక్కువగా ఉంది. అందుకని కొంచెం లిమిట్గా తీసుకుంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరి ఆవాల పొడి వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది. షుగర్ ఉండే వాళ్ళకి చాలా ఉపయోగం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.